అమెరికాతో పోల్చుకుంటే భారతదేశంలో గుండె జబ్బులు 5 రెట్లు ఎక్కువని, ముఖ్యంగా యుక్త వయసులో గుండెపోటు వస్తే తీవ్రత ప్రాణాంతకంగా ఉంటుందని అమెరికాలోని అట్లాంటాలో కార్డియాలజిస్టుగా రాణిస్తున్న డాక్టర్ శ్రీని గంగసాని తెలిపారు. అమెరికాలో భారత మూలాలున్న వైద్యుల సంఘం 37వ వార్షికోత్సవ సదస్సుకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీని గంగసానితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. యుఎస్లో భారతీయ మూలాలున్న వైద్యులంతా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఏటా వార్షిక సదస్సు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సదస్సు ఈసారి 37వ వార్షికోత్సవం జరుపుకోబోతున్నది. అమెరికాలోని అట్లాంటాలో 37వ వార్షిక సదస్సుకు మన తెలుగు వ్యక్తి అయిన శ్రీని గంగసాని గారు చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. యాపీ అనే ఈ అంతర్జాతీయ సదస్సు, దాని లక్ష్యాలేంటి, ఏ విధంగా చర్చలు జరగబోతున్నాయి, ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయననే అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, యాపీ ఈ సంస్థ గురించి, ఈ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఏర్పడింది, ఎటువంటి లక్ష్యాలతో ఏర్పడింది, ఏ ఉద్దేశంతో ఏర్పడింది చెప్పండి. యాపీ అనేది 1982లో అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ డెట్రాయిట్లో స్థాపించబడింది. డెట్రాయిట్లో అప్పుడు మన ఇండియన్ ఫిజిషియన్స్కు చాలా హాస్పిటల్స్ నుంచి సమస్యలు ఎదురయ్యేవి. ఆ సమస్యలు ఎదుర్కోవడానికి ఒకరు ఇద్దరు ఉంటే కష్టంగా ఉండేది. అందుకోసం ఈ యాపీ అనే సంస్థ ద్వారా అందరూ కలిసి ఒక సంస్థను తయారు చేసి సో దట్ మనకు ఈజీగా ఉంటుంది అని ఫైట్ చేయడం కోసం జరిగింది. అది ఇప్పుడు మన వాళ్ళు చాలామంది అయిపోయారు. మన వాళ్ళ ఇంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ 100,000 ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అలాగే డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు. సో అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఆపి మెడికల్ స్టూడెంట్స్ను, రెసిడెంట్స్ను, ఫెలోస్ను వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ సమస్యలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎదుర్కోవడానికి ముక్కుమ్మడిగా మేము ఎదుర్కొంటున్నాం ఆ సమస్యలను. సార్, 1,00,000కు పైగా సభ్యత్వాన్ని ఈ సంస్థ నమోదు చేసింది. మొత్తానికి ఈసారి 37వ వార్షికోత్సవంలో మీరు ఏ అజెండాతో ఈ కన్వెన్షన్ నిర్వహించబోతున్నారు? 37th కన్వెన్షన్ అండ్ సైంటిఫిక్ అసెంబ్లీ మా అట్లాంటా మహానగరంలో జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా గాపీ విచ్ ఈజ్ అవర్ లోకల్ అసోసియేషన్ అండ్ ఆపీ మా నేషనల్ అసోసియేషన్ రెండు కలిసి సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. మేమందరము ఒక నెక్స్ట్ 6 monthsలో మెమరబుల్ ఈవెంట్ను అందించాలని, దాంట్లో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషను, ఎంటర్టైన్మెంటు ప్లస్ ఎడ్యుకేషను, ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెసెస్ అన్ని నెట్వర్కింగ్ ఉండేట్లు చూసి వాళ్ళందరికీ ఒక మెమరబుల్ ఈవెంట్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నుంచి కూడా పెద్ద ఎత్తుగా వైద్య రంగంలో కానీ ప్రొఫెసర్లు కానీ పెద్ద ఎత్తున పాల్గొబోతున్నారు. సో ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏ విధంగా ఉపయోగకరం? సో ఈ సదస్సు ద్వారా కొత్తగా ఇప్పుడు మెడిసిన్లో ఏమొస్తున్నాయి, ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అవి అక్కడ మేము చూసినవి, మేము చేసేవి అవి చెప్పడం ద్వారా అదే సేమ్ టెక్నాలజీని కానీ, సేమ్ ప్రాసెస్లు కానీ, గైడ్ లైన్స్ కానీ అవన్నీ ఇండియాలో ప్లస్ మా డిఫరెంట్ రాష్ట్రాలలో, ఈవెన్ అమెరికాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో చిన్న ప్లేస్లు ఉంటాయి. వాళ్ళకు పోయి కంటిన్యూ మెడికల్ పోవడానికి కానీ, సో కాన్ఫరెన్స్కి వెళ్ళడానికి కానీ అంత ఎక్కువ ఛాన్స్ ఉండదు. సో వాళ్ళు ఒక్కరికరే సోలో ప్రాక్టీషనర్స్ ఉంటారు. ఇటువంటి సమావేశం ద్వారా ఒకేసారి వచ్చే డాక్టర్స్కు ఏ విధంగా మనం నూతన ప్రయోగాలు ఏం చేస్తున్నారు, రీసెర్చ్ డేటా ఏమొస్తుంది, కొత్త ఎక్విప్మెంట్ ఏమొస్తుంది, ఈ ప్రాసెస్ వల్ల మనం ఎట్లా పేషెంట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు, అలాగే ఎట్లా పేషెంట్ లాంజివిటీ ఇంప్రూవ్ చేయొచ్చు, దాని మీద సిఎంఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్కి ఒక చైర్గా మీరు వెళ్ళబోతున్నారు. సో మీ ప్రస్థానం, ఈ జర్నీ ఎలా సాగింది? నేను పుట్టింది నాగర్ కర్నూలు. మా అమ్మ నాన్న వారి చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రోత్సాహంతో డాక్టర్ కావాలి అని అనుకొని సైన్స్లో చిన్నప్పటి నుంచి మంచిగా ఉండేవాడిని. సో దాని ద్వారా మెడికల్ కాలేజ్కి వెళ్తాను. నా బేసిక్ ఎడ్యుకేషన్ మంచి చదవడానికి నేను గురుకుల విద్యాలయంలో చదివాను. సర్వేలని గురుకుల విద్యాలయంలో చదివాను. సర్వేల్ ఈజ్ కైండ్ ఆఫ్ మై బ్యాక్ బోన్ ఫర్ వాట్ ఐ ఆమ్ రైట్ నౌ. సో తర్వాత 92 తర్వాత 93లో నేను అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళి 93 నుంచి ఇంటర్నల్ మెడిసిన్ కార్డియాలజీ ఫెలోషిప్ చేసి 2000 నుంచి అట్లాంటా నగరంలో సెటిల్ అయ్యాను. సో ఫస్ట్ మా లోకల్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను గాపీలో. సో తర్వాత ఎలక్టెడ్ యాజ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ టు మై నేషనల్ అసోసియేషన్ ఆపీకి. ఇప్పుడు వైస్ చైర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫర్ మై నేషనల్ అసోసియేషన్, ఆల్సో కన్వెన్షన్ చైర్ ఫర్ దిస్ కన్వెన్షన్. సో ప్రస్తుతం వెళ్ళే వైద్య విద్యార్థులకు యుఎస్లో అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రోత్సాహాలు ఎలా ఉన్నాయి? వైద్య విద్యార్థులకు ఇంకా చాలా బాగా అవకాశాలు ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ నాలెడ్జ్ బేస్ పెంచుకొని ఆ యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్లో మంచిగా స్కోర్ తెచ్చుకుంటే వాళ్ళకి డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి రెసిడెన్సీ రావడానికి, ఫెలోషిప్ రావడానికి.
ఆ స్కోర్ సరిగ్గా లేకపోతే అప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తుంది. మనకు కొద్దిగా రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. కొద్దిగా రీసెర్చ్ ముందు నుంచి మెడికల్ స్కూల్లో కానీ మెడికల్ స్కూల్ అయిన తర్వాత కానీ రీసెర్చ్లో కొద్దిగా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే అక్కడ రెసిడెన్సీ ప్రోగ్రాంలో ఫెలోషిప్లో రావడానికి ఛాన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మీరు యాజ్ ఎ కార్డియాలజిస్ట్ ఎన్నో హార్ట్ కేసెస్ సంబంధించి చూసి ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చిన్న యుక్త వయసులోనే చాలామంది హార్ట్ ఫెయిల్యూర్ బారిన పడుతున్నారు. సో ఈ పరిస్థితికి గల కారణం ఏంటి? సో దీన్ని అధిగమించడానికి ఏం చర్యలు తీసుకోవచ్చు? ఆ భారత సంతతికి చెందిన మనకు అమెరికాతో కంపేర్ చేస్తే 5 times మోర్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఎ హార్ట్ డిసీజ్ ఎట్ ఎర్లీ ఏజ్. మన వాళ్ళు 20s, 30s, 40s చాలా మందికి హార్ట్ అటాక్ వస్తుంది. సో దే డిడ్ సమ్ స్టడీస్ టు కంపేర్ ఎందుకు మన వారికి ఇంత ఎక్కువ వస్తుంది అని. మన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మన రిస్క్ 4 to 5 times హయ్యర్ దెన్ లోకల్ పాపులేషన్. అది ఎందుకు? సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ జెనెటిక్. మనము హెరిడిటరీగా మన ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ డిజీజ్ ఉంటే మనకు హార్ట్ డిజీజ్ రావడానికి ఒక 50% ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే డయాబెటీస్ మనలో చాలా ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అదర్ ప్రాబ్లం. కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కానీ గుడ్ కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. స్మోకింగ్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ ప్రివెంటబుల్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. స్మోకింగ్, సో ఒబిసిటీ, సో ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇవన్నీ ఇప్పుడు మన వెస్టర్నైజేషన్తో ఏమవుతుందంటే ఇండియాలో మెక్డానల్డ్స్ ఎక్కువ వచ్చేసి, KFCs ఎక్కువ వచ్చేసి మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా దారుణంగా తయారైపోయాయి. అలాగే ఇంతకుముందు మనం బాగా వాక్ చేసేవాళ్ళం. చిన్నప్పుడు స్కూల్కు 7th, 8th, 9th వరకు ఎక్సర్సైజ్ చేయకుండా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అన్నింటిలో కార్లో పోతున్నాం. సో మన యాక్టివిటీ తగ్గింది. సో జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అలాగే ఉంది. డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువైపోయింది. స్మోకింగ్ చాలా ఎక్కువ ఉంది. డయట్ సరిగ్గా లేదు. వీటన్నిటి వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కావడం లేదు. యంగ్ ఏజ్లో హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళకు వీ కాల్ ఇట్ మెలిగ్నెంట్ అథెరోస్క్లెరోసిస్. అంటే క్యాన్సర్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో అంత స్ట్రాంగ్గా వస్తుంది. సో మా ఇండియన్స్లో మామూలుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 5% ఆఫ్ ద పీపుల్ డై ఇన్ త్రూఅవుట్ ద వరల్డ్. ఇండియన్స్లో 50 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పీపుల్ కెన్ డై బికాస్ ఆఫ్ సడన్ డెత్. అది 5 times మోర్ రిస్క్ ఆఫ్ సడన్. మనం రోజు పేపర్లో చూస్తున్నాం సడన్గా 40 years అతను, 50 years అతను, 25 years సడన్గా చనిపోయాడని. నేను మొన్న నిజామ్స్కి వెళ్ళాను. నేను వెళ్తే 24-year-old కేమ్ ఇన్ విత్ హార్ట్ అటాక్. సో అట్లా చాలా యంగర్ పీపుల్ వస్తున్నారు. మేము మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు 45-50 ఉంటే హార్ట్ డిసీజ్ వస్తుంది, యంగర్ వాళ్ళకు రాదనేవాళ్ళు. సో ఇప్పుడు దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. నా యంగెస్ట్ పేషెంట్ నేను చూసింది అమెరికాలో 23-year-old హార్ట్ అటాక్ రావడం. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అనే వార్తలు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. వాటి సందర్భాల్లో కూడా అవయవదానం చేయడానికి చాలా మంది ముందుకు రారు. సో యుఎస్లో ఎలా ఉంది? యుఎస్లో మన డ్రైవర్స్ లైసెన్స్ మీద వాళ్ళు ఆల్రెడీ అడుగుతారు. డ్రైవర్స్ లైసెన్స్ తీసుకున్నప్పుడు అడుగుతారు IODP ఆర్గన్ డోనర్ అని. సో ఆ ఆర్గన్ డోనర్ అక్కడే చెక్ చేశానంటే ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి ఆ ఫ్యామిలీ వాళ్ళతో అప్రూవ్ తీసుకుని, ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు లేకున్నా కూడా నేను ఆల్రెడీ కన్సెంట్ ఇచ్చాను కాబట్టి తీసేసుకుంటారు. సో అది ఇక్కడ ఆ అవయవ దానాన్ని కొద్దిగా ఇంక్రీజ్ అవేర్నెస్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. కళ్ళే కానీ, ఇక గుండెనే కానీ, కిడ్నీసే కానీ చాలా ఐ థింక్ దట్స్ ఏ యూస్ఫుల్ థింగ్. ఒకసారి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత మనకేమీ లాభం లేదు. సో అటువంటి వాళ్ళకు గుడ్ క్వాలిటీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే 5 ఏళ్ళు బతికే మనిషి నాకు ఇప్పుడు 15 ఏళ్ళ వరకు బతుకుతున్నాడు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఇక్కడ కూడా సర్జరీస్ మంచిగా అవుతున్నాయి, ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది. సో జనం తీసుకుంటున్నారు. సో మరి ఆ అవయవ దానం కొద్దిగా అవేర్నెస్ పెరిగి ఎక్కువ మంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మనకు ఇండియాలో కూడా చాలా బాగుంటుంది. వైద్యుడే దేవుడుగా భావించే దేశం మనది. ఒకవేళ వైద్యం వికటించిన సందర్భాల్లో వైద్యుల మీద దాడికి పాల్పడిన సందర్భాలు కూడా తరచూ మనం చూస్తూ ఉన్నాం. యుఎస్లో ఎటువంటి కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి వైద్యుల మీద దాడి జరగకుండా? ఇటువంటి పరిస్థితి వికటించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ ఈ డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ వయలెన్స్ డెఫినెట్గా ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా. అమెరికాలో ఎవరైనా పేషెంట్ చనిపోవడం వల్ల, చనిపోతేనేమి లేకపోతే డయాగ్నోస్ తప్పు అయితే లీగల్ సిస్టంతో కోర్టులో కేసేస్తారు. కోర్టు వాళ్ళు కోర్టు జ్యూరీ ద్వారా డిసైడ్ చేస్తారు ఏమవుతుంది, అది డాక్టర్ తప్పు చేశాడా లేదా, డాక్టరు గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళాడా లేదా. గైడ్ లైన్స్ తర్వాత ప్రకారం వెళ్ళకపోతే అక్కడ మనకు జరిమానా లాగా లీగల్గా పనిష్మెంట్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఎన్ని కరెక్ట్ చేసినా కూడా డాక్టర్ కెనాట్ ట్రీట్ ఎవ్రీ జబ్బు, రైట్. సో కొన్నిసార్లు నేను ఎట్లా చూస్తానంటే నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ట్రీట్ చేస్తాను అని. సో నేను కానీ నా ఫ్యామిలీ కానీ అదే సిచ్యువేషన్లో ఉంటే ఎట్లా ట్రీట్ చేస్తానో చూస్తాను. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు తప్పు అవుతుంది. డాక్టర్స్ హ్యూమన్ బీయింగ్స్, రైట్. సో మనం చెప్పేది ఏంటంటే డాక్టర్లు మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ ట్రై టు ట్రీట్ ద పేషెంట్ టు గెట్ బెటర్. కొన్నిసార్లు
తప్పులు జరుగుతాయి, కొన్నిసార్లు కరెక్ట్ చేసినా కూడా ఫలితము రాంగ్గా ఉండొచ్చు. ఐ థింక్ దాన్ని డాక్టర్ను కొట్టడం కానీ హాస్పిటల్ ధ్వంసం చేయడం కానీ ఐ థింక్ దట్ ఈస్ ఎక్స్ట్రీము. అమెరికాలో అటువంటివి జరగవు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అంతిమంగా పేషెంట్ యొక్క లైఫ్ని కాపాడడమే ఒక వైద్యుని యొక్క అంతిమ ధ్యేయమని, వైద్యం వికటించినప్పుడు డాక్టర్ల మీద భౌతిక దాడికి పాల్పడడం తాను ఖండిస్తున్నానని చెప్పేసి డాక్టర్ గంగసాని గారు చెప్తున్నారు. అదేవిధంగా జూలై 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే యాపీ యొక్క కన్వెన్షన్కు ఏర్పాట్లన్నీ ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఈసారి ఈ కన్వెన్షన్ని రీక్రియేషన్తో పాటు వైజ్ఞానిక చర్చలతో ముగిస్తామని చెప్పేసి ఆయన పేర్కొంటున్నారు. కెమెరామెన్ నరేందన్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.